మనకు అంతుచిక్కని అనారోగ్య సమస్యలు ఎన్నెన్నో. మనకు తెలియని దాదాపు 501 రకాల అనారోగ్య సమస్యలు మన చుట్టూ ఉన్నాయి అంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే వాటిలో కొన్నిటిని గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తోంది తెలుగు వన్ హెల్త్. ఇక అసలు విషయానికి వస్తే రోడ్డు ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనకి తెలియంది కాదు. రోడ్డు ప్రమాదంలో చనిపోకుండా కేవలం కాళ్ళు చేతులు విరిగిపోవడం లేదా తలకు గాయం కావడం కన్నా అత్యంత ప్రమాదకరం వెన్నుపూస విరిగిపోవడం, విధ్వంసం కావడం, జీవితాన్ని నరకం చేసేస్తుంది. ఒక్కసారి వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్ ప్రమాదానికి గురయ్యిందో ఇక జీవితాంతం మంచానికి పరిమితం కావాల్సిందే. సర్జరీలు నిర్వహించినా పూర్తిగా బాగుపడతామన్న నమ్మకం లేదు. ఇక మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు అజయ్ సింగ్. మంచంపై పడుకున్న ఇతనికి 22 సంవత్సరాలు. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతనికి వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. ఇక జీవితాంతం వ్యర్థం అనుకున్న తరుణంలో హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో చికిత్స కోసం డాక్టర్ శాస్త్రి వద్దకు వచ్చారు. డాక్టర్ శాస్త్రి, భాస్కర్ సంయుక్తంగా ఆక్యుపంచర్ ద్వారా స్టిమ్యులేషన్ ఇచ్చి మరలా పనిచేసే విధంగా ప్రయత్నం చేయడం, ఫిజియోథెరపీ సహకారంతో నడుమును నిటారుగా నిలిపి నడిపించేందుకు వ్యాయామం చేయించడం వంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో స్టిమ్యులేషన్, మోటార్ థెరపీతో మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అజయ్ సింగ్కు చేస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ భాస్కర్ గారు, ఆ వివరాలు కొంచెం చెప్తారా? నా పేరు భాస్కర్ అండి. నేను ఇక్కడ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో ఫిజికల్ థెరపిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక 18 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇక్కడ మేము చేసే కేసెస్ ఎలాంటివంటే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు సర్వైకల్ కార్డ్ ఇంజరీ అవుతుందండి. సర్వైకల్ కార్డ్ ఇంజరీ అయినప్పుడు టోటల్గా పేషెంట్ని డెబిలిటేట్ చేసేస్తుంది. హ్యాండ్ ఫంక్షన్స్ అండ్ లోవర్ లింబ్ ఫంక్షన్స్ రెండు లాస్ అయిపోతాయి. ఇలాంటి కేసెస్ రికవరీ అనేది చాలా అరుదు, అంటే చాలా తక్కువ. వాళ్ళు లైఫ్ టైం బెడ్ రిడన్ లేదా వీల్ చైర్ బౌండ్ అయిపోతారనమాట. అలాంటి కేసెస్ కూడా మేము ఇక్కడ ట్రీట్ చేస్తాం. మా డాక్టర్ గారు శాస్త్రి గారు బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తారండి. నీడిల్స్ యూస్ చేసి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి పాత్వేస్ క్రియేట్ చేసి ఆ పాత్వేస్ని డెవలప్ చేస్తూ మజిల్స్ని యాక్టివేట్ చేస్తూ 80 to 90% రికవరీ చేస్తారండి. వారికి సహాయంగా నేను ఫిజియోథెరపీలో సపోర్ట్ చేస్తానండి. ఆ సపోర్ట్ ఆయన చేసిన తర్వాత, ఆయన రూట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నేను దాన్ని ఫైన్ ట్యూన్ చేసి వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి తీసుకొస్తామండి. అది కొంచెం కృషితో కూడిన పని, కొంచెం కృషి నైపుణ్యంతో కూడిన పని. అది పేషెంట్ కూడా చాలా చక్కగా సహకరిస్తారండి. ఒక పేషెంట్ ఉన్నాడు, మాకు మథురా నుంచి వచ్చాడు. ఆయన సర్వైకల్ కార్డ్ ఇంజరీ జరిగింది. సర్వైకల్ కార్డ్ ఇంజరీ అయినప్పుడు ఆయనకి టోటల్ అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్ రెండు పారాలిసిస్ అయిపోయింది. ఆయనకి ఇప్పుడు మేము శాస్త్రి గారు ఏం చేశారంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసి, ఆక్యుపంచర్ త్రూ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసి పాత్వేస్ డెవలప్ చేసి మస్క్యులర్ స్ట్రెంగ్త్ డిరైవ్ చేస్తారండి. దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఆధారం చేసుకొని ఫిజియోథెరపీ చేసి, ఫిజియోథెరపీ త్రూ వాళ్ళని చాలా మటుకు రీహాబిలిటేట్ చేయగలుగుతామండి. దీంట్లో శాస్త్రి గారి పాత్ర చాలా అద్వితీయమైనదండి. ఎందుకంటే ఆయన చేసే పని నాకు తెలిసి ప్రపంచంలో ఆయన ఒకరే చేయగలరు. అండ్ ఆయన చాలా మటుకు ఆలోచన చేసి తర్వాత దాన్ని చేస్తారు. అండ్ ఆయన దగ్గరికి వచ్చిన కేసెస్ చాలా మటుకు రికవరీ అవుతూ ఉంటాయండి. ఇది ఒక కేసు అండి. అజయ్ సింగ్ అనే కేసు గురించి చెప్పాను ఇప్పుడు మీకు. ఆయన సర్వైకల్ కార్డ్ ఇంజరీ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయంటే అండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి చాలా రకాలుగా ఇంజరీస్ జరుగుతూ ఉంటాయండి. దీంట్లో స్పైనల్ కార్డ్ ఇంజరీస్ చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినప్పుడు టోటల్ కార్డ్ ట్రాన్సాక్షనల్ ఇంజరీ అవుతుందండి. ట్రాన్సాక్షన్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్ ఎవరైతే ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి ఇంజరీ అవుతుందో వాళ్ళు కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతారు లేదా వీల్ చైర్ బౌండ్ అవుతారండి. వీళ్ళకి రికవరీ అనేది చాలా రేర్.
అంటే యాక్చువల్లీ వీళ్ళని ఒక వెజిటేబుల్ లాగా ట్రీట్ చేస్తారండి. వీళ్ళకి ప్రతిదీ అన్నీ సహాయం చేయాల్సి వస్తుంది. వీళ్ళు డిపెండెంట్ ఎక్కువైపోతారు. ఇలా వీళ్ళ జీవనం మొత్తం వీల్ చైర్ మీద గడిచిపోవాల్సిందే. సో అలాంటి కేసెస్ కూడా మా శాస్త్రి గారు చాలా నేర్పరితనంతో, చాలా ఎక్స్పీరియన్స్తో ఆయన వీళ్ళని కూడా ట్రీట్ చేస్తారండి. ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా చక్కగా రికవర్ అయిన తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఇది. సో ఇది ఒక కేస్ గురించి చెప్తున్నానండి. జనరల్గా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, మనకు ఒక సూది ఇస్తారు, లేకపోతే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు బాగా అయిపోతుంది. ఇది మన సిస్టంలో ఉన్న అలవాటు అనమాట. కానీ ఇక్కడ మా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో ఒక ట్యాబ్లెట్ ఇవ్వరు, ఒక ఇంజెక్షన్ ఇవ్వరు, కానీ రికవరీ మాత్రం చేస్తారు. ఎలా చేస్తారంటే అడ్వాన్స్డ్ మన బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తారండి. దాంతో నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారండి. దీన్ని నిబ్స్ అంటారు, NIBS, నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసి పెయిన్ పాత్వేస్ని కూడా బ్లాక్ చేయొచ్చు, మజిల్ యాక్టివిటీని డెవలప్ చేయొచ్చు, మజిల్ని రీహాబిలిటేట్ చేయొచ్చు. దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో అంటే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ యూస్ చేసి మజిల్ని స్టిమ్యులేట్ చేస్తూ, దాన్ని స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తూ, తర్వాత మనము దాన్ని రెస్టోర్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనము వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్ మనము ఇక్కడ ట్రీట్మెంట్స్ ఇస్తామండి. దాంతో చాలా మటుకు రికవరీ సాధ్యపడుతుందండి. సో ఈ రకంగా ఈ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో చాలా రకాలుగా చాలామందికి మంచి రికవరీస్ చేస్తున్నాము. అండ్ చాలామందికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. మెడికేషన్ ఇవ్వం కాబట్టి సో సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండవు దీంట్లో. సో ఇది మీకు చాలా మటుకు రికవరీ క్రియేట్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ.